మెదక్ జిల్లా తూప్రాన్ మండలం పోతరాజపల్లి గ్రామ శివారులోని హనుమాన్ వెంచర్లో 8 మంది వ్యక్తులు గంజాయి తాగుతూ అనుమతున్నారని సమాచారం మేరకు తూప్రాన్ పోలీస్ ఎస్ఐ శివానందం తన సిబ్బందితో పాటు క్లోజ్ టీంతో నమ్మదగిన సమాచారం మేరకు నిందితులను పట్టుకునే ప్రయత్నంలో 2 వ్యక్తులు అక్కడి నుండి తప్పించుకొని పారిపోగా మిగిలిన 6 వ్యక్తులను పట్టుకుని పంచల సమక్షంలో విచారణ చేయగా తుమ్మల ప్రశాంత్, బోసు కనకరాజు, బీహార్ రాష్ట్రానికి చెందిన సంతోష్ పాశ్వాన్, సంతు కుమార్, హరిరామ్ హీరా కుమార్ 2 బాలురు తప్పించుకొని పారిపోయిన వ్యక్తుల పేర్లు పిట్ల నవీన్ మరియు మోర లక్ష్మణ్, గ్రామం కిష్టాపూర్గా తెలిసిందని తెలిపారు. ఇట్టి కేసులో ప్రతిభ కనబరిచిన తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్, తూప్రాన్ రంగాకృష్ణ, తూప్రాన్ ఎస్ఐ శివానందం, తూప్రాన్ పోలీస్ సిబ్బందిని అభినందించారు. సాయంత్రం 6 గంటల ప్రాంతంలో కొంతమంది వ్యక్తులు తూప్రాన్ హనుమాన్ వెంచర్లో గాంజాయి తాగుతూ అమ్మడానికి సిద్ధపడ్డారన్న విషయం తెలిసింది. దాని మీద ఎస్ఐ శివానందం, తూప్రాన్ ఎస్ఐ గారు మరియు వాళ్ళ టీము ఐడి పార్టీ తోటి ఇక్కడ రైడ్ కండక్ట్ చేయడం జరిగింది. ఇక్కడ ఒక 6 మంది వ్యక్తుల్ని అదుపులోకి తీసుకున్నారు. మొత్తం 260 గ్రాముల గాంజాను వాళ్ళ నుంచి స్వాధీనం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా సెల్ ఫోన్లు, 2 2 వీలర్స్, 3000 క్యాష్ కూడా తీసుకున్నారు. దీంట్లో ఈ ఒక 2 వ్యక్తులు మొత్తం పారిపోయినారు 8 మందిలో. దాంట్లో తుమ్మల ప్రశాంత్, బోసు కనకరాజు, సంతోష్ పాశ్వాను, హరిరామ్ హీరా అని చెప్పేసి వీళ్ళు, అదేవిధంగా 2 మైనర్ బాలులు కూడా ఉన్నారు. సో వీళ్ళందరినీ ఈరోజు కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయడానికి అరెస్ట్ చేసి వాళ్ళని కోర్టు ముందు ప్రొడ్యూస్ చేస్తున్నాము. సో గాంజాయి తర్వాత డ్రగ్స్ అనేవి నిషిద్ధ పదార్థాలు. సో వీటిని ఎట్టి పరిస్థితుల్లో ఎవరు కూడా దాన్ని కన్జ్యూమ్ చేసినా లేకపోతే అమ్మినా వాళ్ళ స్వాధీనంలో ఉంచుకున్నా కూడా అది చట్టరీత్యా ఇండిజియస్ యాక్ట్ ప్రకారం అది నేరము. ఎవరు కూడా దానికి ముఖ్యంగా గాంజాయి తర్వాత ఈ డ్రగ్స్ తీసుకోవడం చాలామంది వాటికి బానిసలు అయిపోయేసి వాళ్ళ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. కాబట్టి మా అప్పీల్ ఏంటంటే దయచేసి ఎవరు కూడా ఈ గాంజాయి వ్యసనానికి, డ్రగ్స్ వ్యసనానికి ఎవరు కూడా లోన్ కావద్దు. అదేవిధంగా ఈ విధంగా ఆ గాంజాయి బిజినెస్లో కూడా ఎవరు కూడా ఇన్వాల్వ్ అవ్వదు, పెడ్లర్గా మారద్దు. ఎందుకంటే కఠినమైన చట్టాలు ఉన్నాయి. ఈ చట్టాల ద్వారా వాళ్ళ మీద కోర్టుకు వెళ్ళిన తర్వాత వాళ్ళ కెరియర్ కూడా స్పాయిల్ అయిపోతుంది. కాబట్టి దయచేసి అందరూ కూడా దృష్టిలో పెట్టుకొని ఎవరు కూడా దీనికి పాల్పడద్దు అని చెప్పేసి చెప్తున్నాను. అదేవిధంగా ఈ గాంజాయి తర్వాత ఈ సామాజిక బాధ్యత మనందరినీ కూడా ఈ గాంజాయికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎవరైనా ఉన్నా కూడా పోలీసులకు సమాచారం ఇవ్వాల్సిందిగా అందరినీ కూడా ప్రజలందరినీ కూడా మేము అప్పీల్ చేస్తున్నాము. ఈ కార్యక్రమాన్ని అంటే ఈ రకంగా రైడ్ కండక్ట్ చేసేసి ఈ గాంజాయిని అరికట్టడంలో కృషి చేసిన ఎస్ఐ శివానంద్ వారి సిబ్బంది, అదేవిధంగా సిఐ రంగకృష్ణ గారిని కూడా అభినందిస్తున్నాము. వారికి తగిన విధంగా రివార్డు కూడా చేయడం జరుగుతుంది.